సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం సింహాచలం వచ్చాం. సింహాచలంకి దారి. పైకి దారేటమ్మా ఇట నడిచెళ్ళాలా ఇట ఇట ఇటుందా ఇటు దగ్గర ఇటు నుంచా ఏంటి ఈ బళ్ళు ఉండే బళ్ళలోంచా చూడండి దారి తెలియలేదు. ఫస్ట్ దారి చేంజ్ చేశాడంట, ఏదో వర్క్ అవుతుంది. ఇది మన సింహాచలం. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఫస్ట్ టైం లోపు చేస్తున్నాను నేను. సింహాచలంతో స్టార్ట్ చేస్తున్నాను. లోపలికి అలౌ చేయరు అనుకుంటా. మొబైల్ అలౌ చేస్తారా లేదో తెలియదు, చూద్దాం. మొబైల్ అలౌ చేస్తారా తెలియదు. గంగధారపు మార్గం అంతా చూద్దాం. ఏమి కనిపించలేదు ఇక్కడ. ఫస్ట్ టైం లోపు చేస్తున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి. టాయిలెట్స్ సైడా ఎక్కడ గంగధారం అంటే ఏంటి? గంగధారం ఉందా? చెప్పులు తీసుకెళ్ళాలనుకుంటారా? ఇది గంగధార అంట, దారి మార్చారు. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బాగుంది కదా, చాలా బాగుంది. ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇంకా వర్క్ చేస్తున్నారంతా. దిస్ ఈజ్ అవర్ సింహాచలం. ఓకే, ఇంకా చూడండి. లోపలికి అలౌ చేయరు బహుశా. ముందు బయట అంతా చూపిస్తాను. ఇది మన పుణ్యక్షేత్రం. ఇది లోపలికి మొబైల్ అలౌ చేయరు, అందుకే ప్రస్తుతం అయితే బయట చేస్తున్నాను. ట్రై చేస్తాను.
అక్కడ టైమింగ్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. పుష్పార్చన ఉదయం 7:30-8 మరియు సండే. ఓకే. స్వాతి హోమం, అమ్మవారి లక్ష కుంకుమార్చన, శ్రావణ శుక్రవారం అమ్మవారి సహస్ర కుంకుమార్చన ఉదయం 7 గంటలకి నుంచి 9 గంటల వరకు. చూడండి, అమౌంట్ కూడా ఇచ్చారు అక్కడ. ఒక్కొక్కరికి దర్శనం ఒక్కొక్కరికి 300 రూపీస్. రెండవది ఏంటి కనిపించుకున్నా సరిగా అప్డేట్ అలా ఇంగ్లీష్లో వచ్చింది చూడండి. చూడండి, ఫాలో చేయమని యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేయమని వస్తుంది. చూస్తున్నారు కదా. టికెట్ అయితే 100 రూపాయలు ఉంది. అటువైపు మనకి ఫ్రీ దర్శనం కూడా వస్తుంది, ఉచిత దర్శనం. ఇక్కడైతే 100 రూపీస్ పెట్టి తీసుకోవాలి. అది కూడా త్రూ బ్యాంకు ద్వారా అనుకుంటా. మనం ఆన్లైన్లో కూడా టికెట్ పర్చేజ్ చేయొచ్చు, ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆలయ సందర్శన వేళలో ఉదయం 6:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 2:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు, మళ్ళీ రాత్రి 8:30 నుంచి 9 వరకు. అనుమతి లేని వేళలు కూడా ఇచ్చాడు. రాజభోగం ఉదయం 11:30 నుంచి 12:15కి, పవళింపు 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఆరాధన సేవ రాత్రి 7 నుంచి 8:30 వరకు, కవాట బంధనం రాత్రి 9 గంటలు. వీటిలో ఈ టైమింగ్స్లో మనం అలౌ చేయరు. ఇంకా వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ మాత్రమే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూడండి, టైమింగ్స్ ఇచ్చారు చూడండి. తెల్లవారి 4 గంటల నుంచి 4:30. ఇవన్నీ అర్చనలు, హోమాలు, వీటన్నిటికి సంబంధించింది. డీటెయిల్గా ఇస్తారు, నేను తర్వాత డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి ఎంత బాగుందో కదా. అసలు లొకేషన్ అయితే సూపర్ కదా. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్ ఇది. ఇది కొండ మీద ఉంది. కొండ మీద నేనేంటంటే కారులో వచ్చేసాను. కారు పార్క్ చేసి ఇలా రావటం వల్ల బయట పార్కింగ్ చేశాను. చూడండి, ముందుగా ఎక్కడికి వెళ్దామంటే గంగాధార అంట. ఇదిగో చూశారు కదా, రథం ఊరేగింపు అప్పుడు మాత్రం తీస్తాను. ఊరేగింపు అంటే గంధం తీస్తారు కదా, అప్పుడు ఆ టైంలో ఊరేగింపు అప్పుడు చేస్తారు. ఇది రథం, సింహాచలం రథం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమౌంట్స్ ఇచ్చారు. మీరు కావాలంటే డీటెయిల్గా నేను చూపిస్తున్నాను. చూడండి, దేనికి ఎంత అమౌంట్ పడుతుందో చూడండి, కనిపిస్తుంది కదా. కావాలంటే జూమ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు అమౌంట్ని. కనిపిస్తుంది కదా. ఓకే. చూడు, అక్కడ కొట్టిన కొబ్బరికాయలన్నీ, పైన కొట్టిన కొబ్బరికాయలు ఇవన్నీ మళ్ళీ ప్రసాదాలకి వెళ్తూ ఉంటాయి. రండి, గంగాధార కేశఖండంశాల ఉచిత వసతి భవనం అండ్ టాయిలెట్స్. వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఎలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ సపోర్ట్ చేస్తాను. ఉచిత ఫ్రీ దర్శన సైడ్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గంగాధార. ఇది ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి నేను వ్లాగ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్, మన విశాఖపట్నం సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను.
కింద మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏమేమి చూడాలనిపిస్తే నేను అక్కడికి కంపల్సరీగా మీకు చూపిస్తాను అన్నిటినీ. మీకు విశాఖపట్నంలో ఏమేమి చూడాలనిపిస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అవన్నీ డీటెయిల్గా వెళ్ళి మరీ చూపిస్తాను మీకు కావాల్సిన విధంగా. ఇదిగోండి పరకామణి కేంద్రం, హిందీ కౌంటింగ్ సెంటర్. అదిగోండి వైకుంఠ ద్వార దర్శనం. నేను వెనక నుంచి చూపిస్తున్నాను. మీకు వినిపిస్తుంది కదా, అక్కడ ఆరాధన సేవ వినిపిస్తుంది కదా. బహుశా లోపలికి అలౌ చేయరు కాబట్టి నేను బయట నుంచే చూపిస్తున్నాను. ఇది మన సింహాచలం పుణ్యక్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా మనం దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఇది. రండి ఫ్రెండ్స్, ఒక్కసారైనా మన పుణ్యక్షేత్రాన్ని, ఈ సింహాచల పుణ్యక్షేత్రం, దీని హిస్టరీ మొత్తం తర్వాత నేను డీటెయిల్గా ఇస్తాను. మీరు నా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ నెట్లో నెట్ సెర్చ్లో మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చాలా పురాతనమైంది ఇది, చాలా హిస్టరీ ఉంది ఇది దీనికి, ఈ సింహాచలానికి. చూడండి కొండ మీద ఇదంతా. కొండ మీదకి రావడానికి కారులో అయినా బస్సులో అయినా మీకు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పడుతుంది పైకి రావడానికి. నాకైతే 15 మినిట్స్ పట్టింది. మీరు ఎవరన్నా వచ్చి చూసిన వాళ్ళైతే మీకు ఎంత టైం పట్టిందో వెహికల్లో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు హెయిర్ కేశఖండన సేవ చూడండి. తలనీలా టికెట్ అంటే 40 రూపీస్, 40 రూపాయలు తీసుకుంటారు. అంటే 3 కత్తెరలు అంటారు కదా, వాటికైతే 40 రూపాయలు తీసుకుంటారు. హెయిర్ మొత్తం తీయటానికైతే 40 రూపీస్, 40 రూపాయలు. ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించారు కాబట్టి ఏమాత్రం ప్లాస్టిక్ నీకు అలౌ చేయరు. కానీ అలౌ చేయరు కానీ అక్కడ బొమ్మలకు మాత్రం ఆల్రెడీ పెట్టేశారు. ఇదిగోండి టైమింగ్స్ చూస్తారు ఇక్కడ, ఇవి టైమింగ్స్. చూస్తారా షాప్స్ చూద్దాం. ఇది హెయిర్ ఇచ్చేది కేశఖండన. లోపలికి ఎలా చేస్తారో చూద్దామా, చూపిస్తాను. లోపలికి ఎలా చేస్తారో లేదు చూద్దాం. దీనికి టైమింగ్స్ ఉన్నాయా ఏంటి? లేదనుకుంటా. ఇది గంగాధార. గంగాధార అంటే ఇదేనా? ఇక పైకా? ఇదేంటి తలనేలాలకా? ఇది వెళ్ళొచ్చా లోపలికి? చూడండి నేను చూపిస్తాను. కేశఖండానికి సంబంధించింది. మనం ఏది కూడా పర్మిషన్ లేకుండా తీయకూడదు, ఎందుకంటే దేవుడికి సంబంధించింది, మన బాధ్యత కదా. సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం మనం ఏంటంటే వాళ్ళ అనుమతి ఇస్తేనే మనం వెళ్ళాలి ఏదైనా సరే, అది మన బాధ్యత. చూడండి ఎంత లొకేషన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ కదా, అద్దరిపోయింది కదా ఫ్రెండ్స్. ఒక్కసారైనా రండి చూడండి ఈ సింహాచలాన్ని. ప్రస్తుతం ఖాళీగా ఉన్న టైమింగ్స్కి వచ్చాను, రష్గా ఉన్న టైంలో మనకి చూడలేరు కాబట్టి. ఓకే, ప్రస్తుతం ఏం జరగట్లేదు, ఖాళీ చేశారు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు అవ్వటం లేదు. ఇది తలనీలాలు సమర్పించుకునే స్థలం ఇది.
చూడండి ఎంత గ్రీనిష్ అసలు. మన విశాఖ నగరంలో ఎంత ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది మన విశాఖపట్నం ఎప్పుడు కూడా. ఇండియా మొత్తం మీద ప్రశాంతమైన ప్రదేశం అంటే మన విశాఖపట్నం. అందులో ఇక్కడ సింహాచలం అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు చాలా ఆనందం కలుగుతుంది. చెట్టు ఎక్కాలంటే చూస్తున్నారు కదా, నిరంతరం మేళతాళాలతోనే ఉంటుంది. చూసారా ఇక్కడ ఇది పడమర దిక్కు. సాయంత్రం అవుతుంది కదా, 5 నిమిషాలు తక్కువ 5. అసలు ఈ చూడండి అసలు ఎంత బాగుందో లొకేషన్. పైన సూర్యుడు దేవుడి దగ్గరకు వచ్చినట్టుగా, దేవుడిని చూడటానికి వచ్చినట్టుగా, దేవుడిని చూసి దర్శించుకుని వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. మన సూర్య భగవానుడు దైవ దర్శనం చేసుకుని వెళ్తున్నట్టుగా వెళ్ళే ముందు ఉదయాన్నే ఇటు ఉదయిస్తాడు తూర్పున. దేవుణ్ణి చూసుకుంటూ 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 పడమర దిక్కుకి దిగిపోతాడు కదా. బాగుంది కదా, ఇది ఎప్పుడు చూస్తుంటారు మీరు. అందుకే ఈ టైంకి నేను వచ్చాను, దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళిపోతున్నా మన సూర్యభగవానుడు. దేవుణ్ణి దర్శించుకున్నాడు. ఈ వైకుంఠ ద్వారం దర్శించుకుని మన సింహాచల పుణ్యక్షేత్రంలో ఉన్న దైవ దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వెళ్తున్న మన సూర్య భగవాను జాగ్రత్తగా చూడండి. ఎంత బాగుంది కదా అసలు. ఇదంతా ఒక సిస్టమేటిక్గా, అప్పట్లో సిస్టమేటిక్గా కట్టారు వాళ్ళు. దర్శనం సూర్యభగవాన్ దర్శనం అయిపోయింది. ఆయన దర్శించుకుని ఉదయం వచ్చి దర్శించుకుంటూ సాయంత్రం వెళ్ళిపోతున్న ఆ సూర్యభగవానుడు. అందుకు మేళతాళాలతో సూర్యభగవాన్ని పంపిస్తున్నారు. మళ్ళీ ఉదయమే మేళతాళాలతో మళ్ళీ సూర్యభగవాన్ని కిందకి ఉదయాన్నే దర్శించుకోవడానికి మళ్ళీ వస్తాడు. అలా ప్రతిరోజు జరిగే సిస్టమ్ అది. రండి, ఇది గంగాధారకు వెళ్తున్నాం మనం ప్రస్తుతం. దేవుడిదైతే మనం లోపలికి వెళ్ళలేదు కాబట్టి వెనక నుంచి చూపించాను. ఓకే, మీరు కావాలంటే జూమ్ చేసి చూసుకోండి. గంగాధార అంట. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ ఇంత డీటెయిల్గా చూడలేదు. మీకోసం, మన కోసం. ఇది షాపింగ్స్, అటువైపు షాపింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. చూసారు కదా, కాషన్ ఇచ్చారు. అయినా మన వాళ్ళు వినరు కదా. అపరిచిత వ్యక్తుల నుంచి ఎటువంటి ప్రసాదాలు స్వీకరించొద్దు, తీసుకోవద్దు అని చెప్పినా మోసపోతూనే ఉంటారు ఎవరో ఒకరు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు చేస్తూనే వెళ్తారు. అది మనలో ఉంటుంది, మోసపోతున్నామా లేదా అని. ఇక్కడ కొన్ని శ్రీరాముని గుర్తుపట్టారు కదా, రామ లక్ష్మణులు గుర్తుపట్టారు. అవని ఎంగిలి చేసిన పళ్ళని స్వీకరిస్తున్న మన శ్రీరాముడు. ఇది కదా దైవతత్వం అంటే. మనలోనే ఉంటుంది, వాళ్ళని పట్టుకోకూడదు, వీళ్ళని పట్టుకోకూడదు అని. కానీ దేవుళ్ళ ఎప్పుడు ఉండదండి. దేవుడికి ఎప్పుడు కూడాను మన
లేకపోతే పేద గొప్ప భేదాలు ఉండవండి. చూడండి, ఒక అవ్వ చేతిలో ఎంగిల్ అన్నం తీసుకుంటున్నా శ్రీరాముడు. ఇది కేవలం మనకు మాత్రమే ఇటువంటి పట్టింపులు. ఏంటంటే వాళ్ళని పట్టుకోకూడదు, వీళ్ళని పట్టుకోకూడదు, డోంట్ టచ్ మీ నాట్. ఎంగిలి దేవదేవుడే ఎంగిల్ని ప్రసాదంగా తీసుకుంటున్నాడండి. ఆ తల్లి ఎంత భాగ్యవంతురాలో. పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ కూడా పూజ చేసి వెళ్తూ ఉంటారు. చూడండి, గ్రీనిష్. ఓహో, గంగధార అంటే స్నానానికి వెళ్తున్నారు కదా, చూపించొద్దు. నేను దూరం నుంచి చూడండి చాలు. ఇక్కడ స్నానం చేసి పరిశుభ్రంగా వెళ్తారు. శుభ్రత పాటించాలి కాబట్టి పరిశుభ్రంగా వెళ్తారు. ఇంకా ఇక్కడ పైనుంచి వస్తే నీళ్ళు, పైనుంచి వస్తున్న నీళ్ళతోనే స్నానం చేస్తారు. చాలా ఎంత ఫ్రెష్ వాటర్ అంటే కంప్లీట్ మలినాలంటూ ఉండవు అన్నిటిని. నేను చాలాసార్లు చూశాను. ఏ మినరల్ వాటర్ కూడా పనికిరాదు దాని ముందు. ఇంత మంచి నీళ్ళు ఉంటాయి. దాన్నే గంగధార అని పిలుస్తారు. ఇక్కడ స్నానాలు చేసుకుని శుభ్రంగా తయారయ్యి బట్టలు చేంజ్ చేసుకుని బట్టలు కూడా చేంజ్ చేసుకుంటారు సాధారణంగా. ఎందుకంటే ఇంటి నుంచి వచ్చిన బట్టలు తీసేసి ఇక్కడ పరిశుభ్రమైన బట్టలు వేసుకుని దైవ దర్శనం చేసుకుంటారు. ఇది ఇంతవరకు. ఓకే, మిగతావి చూద్దాం. ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి మనకి ఇంత ఈజీగా చూడగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడు విపరీతమైన రష్ జనాభాలోంచి అసలు మనం వీడియో తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత బాగుందంటే అసలు ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోవచ్చు మనం కదా. బాగుంది కదా. క్లోజప్ చేస్తున్నాను. చెప్పండి ఎంతమంది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సూపర్ అండి. ఇది మాత్రం నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, దేవుడికి ఎప్పుడు భేదాలు లేవండి. దేవుడికి మనలోనే భేదభావాలన్నీ కూడా. అవి పట్టుకోకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఎంగిలి తినకూడదు. ఇక కరోనా వచ్చిన టైం అయితే మరి చెప్పనే లేమనుకోండి. ఒక విధంగా సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఎంగిలి వస్తువులు తింటేనే మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక వ్యవస్థ డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మనలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. రోగాలను నిరోధించుకోగలుగుతాం. అనౌన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి దేవుడి గుడి చూపిస్తాను. నేను దీనికి ఎటువంటి మ్యూజిక్ అటాచ్ చేయటం లేదు. ఎందుకంటే ఫ్రెష్గా చూడండి, మ్యూజిక్ అటాచ్ చేస్తే బాగోదని నేను అటాచ్ చేయటం లేదు. ఇంకా దైవ దర్శనంకి వచ్చినది ఇప్పుడు కూడాను నాకు తెలిసి సంగీతం అనేది యాడ్ చేయకుండా ఉంటేనే మంచిది. అది అంటే వినటానికి చూడటానికి బాగుంటుంది, కానీ దేవుని చూపించేటప్పుడు మ్యూజిక్ పెట్టకుండా యాడ్ చేయకుండా ఉంటేనే బాగుందని నా ఉద్దేశం. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇదండి శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం. కనిపించిందా? చాలా దూరంగా ఉంది. నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి, ఎప్పుడు కనిపిస్తుంది కదా. ఫుల్ జూమ్ చేస్తున్నాను చూడండి. వాస్తవ్యులు పెంటమ్మ సింహాచలం ఎక్కడున్నా రాజగోత్రం వచ్చి
మీ బంధువుల్ని కలవలసిందిగా కోరుతున్నాం. అయిపోయింది దర్శనం. డబ్బంగి వాస్తవ్యులు పెంటమ్మ సింహాచలం మన సూర్య భగవానుడు దర్శనం చేసుకోవడం అయిపోయింది. దర్శించుకుని వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ. ఇంకా కదలలేక కదులుతున్నట్టుగా సూర్య భగవానుడు దర్శనం చేసుకుని కూడా కదలలేక కదులుతున్నట్టుగా వెళ్తున్నాడు చూడండి కదా. ఎంత బాగుంది అసలు ఇదైతే మాత్రం చూడటానికి. డబ్బంగి వాస్తవ్యులు పెంటమ్మ సింహాచలం ఎక్కడున్నా రాజగోపురం దగ్గరికి మీ బంధువుల్ని కలవలసిందిగా కోరుతున్నాం. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. రాత్రి అసలు ఈ లొకేషన్ చుట్టూ కొండ, అటు చూడండి చుట్టూ కొండ మధ్యలో మనం ఆల్రెడీ కొండ ఎక్కి వచ్చాము. కొండ మీదే ఉన్నాము, మళ్ళీ అయినా కొండ ఇక్కడ. స్వామివారి దర్శనములు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభించదు. 7 తర్వాత శ్రీ స్వామివారి దర్శనములు ఉండవు. నువ్వు కూడా దర్శించుకోవడానికి వచ్చిందండి చూడండి. ಭಕ್ತಗಳ್ಳಿ ಹಣದೊಟ್ಟು ಠಾಕುರ್ಕರ ದರ್ಶನ ಸ್ವಂತ సంతలో కొరండి పైపరివే ఎంత బాగుందో చూసారు అసలు. అది చూస్తూ అలాగా సూర్యభగవాను దర్శనం చేసుకుని వెళ్తున్నట్టుగా అది చూస్తుంటే ఎలా ఉందో చూసారు కదా. ఇది అనుకోకుండా జరిగింది, అనుకోకుండా రాజగోపురంగా కోరుతున్నారు. ఒక భక్తులు వైశాలను పోయినవి ఎవరికైనా దొరికినలా రాజగోపురం మీరు అందజేయవలసిందిగా కోరుతున్నారు. వీళ్ళు తలనీళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి వచ్చేసారు. వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళి వెళ్తున్నట్టున్నారు. ఎంతో పురాతనమైన పుణ్యక్షేత్రం ఇది. సార్ ఇక్కడ షాపింగ్ కూడా చూద్దాము. షాపింగ్లో ఎక్కువ శాతం వీళ్ళు తులసి మొక్కను అమ్ముతున్నారు. తులసి ఆకుల్ని ఎక్కువ శాతం తులసి వాడుతున్నారు ఇక్కడ. తులసి అయినా అవును, ఎక్కువ శాతం తులసి మొక్కలు. తులసి ఎక్కువగా వాడుతున్నారు. తులసి దండలు వేస్తారు ఎక్కువగా. అటు నుంచి ఇంకొక దారి ఉంది. వచ్చిన దారి కెమెరాస్ పెట్టాల్సిన ప్లేస్ అది. మళ్ళీ తిరిగి వచ్చి నేను కార్లో పెట్టేసుకు వచ్చేస్తాను నా సెల్ని. అప్పుడు నేను దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే ఎంతో దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగోదు కదా. ఇంకా చాలా వర్క్ అవుతుంది ఇక్కడ. నోటి నుంచి వచ్చామని బాగుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర. అంటే విజయవాడ నుంచి 6 hours పడుతుంది. విజయవాడ నుంచి అయితే, హైదరాబాద్ నుంచి అయితే నాకు తెలిసి 10 hours 10 గంటలు పట్టచ్చు ట్రైన్కి. మనం విశాఖపట్నం వచ్చాక విశాఖపట్నంలో చాలా బస్సులు ఉంటాయి. 28 బస్సు రావాలంటే 28 బస్సు డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి వచ్చే బస్సు ఉంటుంది. బస్సు అయితే డైరెక్ట్ కొండ మీదకి రావాలంటే మనం 28H సంథింగ్ అవి ఉంటాయి పేర్లు, JH ఏదో ఉంటాయి. 28 నెంబర్ బస్ ఎక్కితే సరిపోతుంది మనకి.
నిరంతరం మేలు కావాల్సి ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా ఇటు నుంచి వెళ్ళాలంటే దర్శనంకి వెళ్ళాలంటే ఏం చెప్పాలంటే పెయిడ్ దర్శనం కన్నా ఫ్రీ దర్శనం ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఖాళీ ఉంది చూడండి ఒకసారి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. పెయిడ్ 100 రూపాయలు పెట్టినా కానీ సేమ్ అంతే. ఇదైతే మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం అంటే అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి కంప్లీట్ ఖాళీ. మహా అయితే ఒక 10 మందికి మించలేరు అక్కడ. 10 మందికి మించలేరు ఫ్రీ దర్శనం అయితే. పెయిడ్ అయినా అంతే, అందులో కూడా 10-15 మంది నుంచి ఎక్కువ ఉంటారు. ఫ్రీ నాకు తెలిసి ఫ్రీగా వెళ్తేనే చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇక్కడైనా దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. చూసారు ఫ్రీ దర్శనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర 100 రూపీస్ పే చేసినా ఒకటే, లేదా ఫ్రీగా వెళ్ళినా ఒకటే. ఆ 100 రూపీస్ కింద ఎవరికైనా పేదవాళ్ళకి లేదా అన్నదానానికి పెట్టుకుంటే మనకు సరిపోతుంది. పెయిడ్ దర్శనం కన్నా ఆ 100 రూపాయలు మనం పేదవాళ్ళకో లేకపోతే ఇక్కడ అన్నదానం కట్టేస్తే సరిపోతుంది. పైసా అన్నదానం డబ్బులు కట్టేసుకున్నాం అనుకోండి, మనకు పుణ్యం వస్తుంది, ఇంకా బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇది టెంపుల్ చూసారన్నా, చూపిస్తాను. పురాతనమైన చెట్టు. నాకు తెలిసి లోపలికి వెళ్తే మొత్తం హిస్టరీ అంతా రాస్తారు. నేను అంతకుముందు చూసాను. లోపల ప్రతి గోడ మీద హిస్టరీ ఉంటుంది. ప్రతి గోడ మీద హిస్టరీ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం ఉన్న హిస్టరీ కూడా దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది. మనం నిజ దర్శనం చేసుకునే టైం అయితే ఇంకా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఆ టైంలో ఖాళీ దొరకదు మనం రావాలంటే. నిజ దర్శనం అంటే గంధం తీస్తారు, గంధం ఒలుస్తారనమాట. అప్పుడు పూర్తిగా మన సింహాచల అసలు ఎంత రష్గా ఉంటుంది ఆ టైంలో. నిజరూప దర్శనం చేసుకోవడానికి చాలా అసలు లక్షల్లో వస్తారు జనాభా. అప్పుడు నిరంతరం గంధం జల్లుతూ ఉంటారు కాబట్టి ఆ గంధం అంతా ఒకరోజు తీస్తారు. అప్పుడు నిజరూప దర్శనం అంటారు దాన్ని. చూసారు కదా, మనం బయట నుంచి అయితే చూపించాను నేను. ఇటు నుంచి వచ్చాము. నేను ఇటు నుంచి వచ్చిన దారే మర్చిపోయాను, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇటు మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మీరు నాకు సపోర్ట్ చేస్తే మీరందరూ మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ మీకు అందరికి మంచి నేను చేస్తాను.